హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ మామిడికాయ కర్రీ. చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వంకాయలు మామిడికాయ ఉంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలోనికి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ని ముందుగా వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. దీనిలోనికి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని దానిలో వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు నల్లగా మారకుండా ఉంటాయి. తర్వాత వీటినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని మగ్గించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలన్నీ సగం వరకు మగ్గిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం అంతా బాగా ముక్కలకి పట్టిన తర్వాత దీనిలోనికి కట్ చేసుకున్న ఒక మామిడికాయని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా కొంతసేపు ముక్కలతో పాటు మామిడికాయలని మగ్గనివ్వాలి. ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు అనేవి పేస్ట్లా అయిపోతాయి. ఈ సీజన్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కర్రీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.